హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? రీసెంట్గా ఒక 4-5 రోజుల నుంచి డీనాచురలైజేషన్ అనే ఒక టాపిక్ బాగా హల్చల్ చేస్తుంది. ఏంటంటే మొన్న ట్రంప్ కూడా ఎక్కడో ప్రెస్ మీట్లోనే ఎక్కడో చెప్పాడు దీని గురించి. కంట్రీలో చాలామంది సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు, అంటే దొంగదందాలు చేస్తున్నారు, మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరినీ పంపించాలి అసలు అని చెప్పగానే ఎంబటే మొన్న జూన్ 11కి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించిన ఒక జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన ఈ ప్రాసెస్ని కొంత స్పీడ్ చేయాలి, ఎవరెవరైతే ఇలాంటి కేసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ మన డీనాచురలైజేషన్ చేయాలి అనేసి చెప్పారనమాట. అయితే దీని మీద విభిన్న వాదనలు అందరూ రకరకాలుగా చెప్తున్నారు. అయితే మన సిటిజన్షిప్లు పోతాయి అంటారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇక అయిపోయింది, ఇక మీ సిటిజన్షిప్లు అన్ని పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి అని చెప్తున్నారు. సో దీని గురించి మనం వీలైనంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. డీనాచురలైజేషన్ అనేది యాక్చువల్లీ పాసిబుల్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మనకు ఒక్కసారి వేరే కంట్రీ పాస్పోర్ట్ వచ్చింది అంటే ఇంకా అయిపోయింది, మన ఎవడు ఏం పీకలేడు అనుకుంటారనమాట. అది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏ కంట్రీ అయితే మీకు పాస్పోర్ట్ ఇచ్చిందో ఆ కంట్రీ ఆ పాస్పోర్ట్ని తీసుకునేటువంటి హక్కు ఎప్పటికైనా వాళ్ళకు ఉంటుంది. మనము బార్న్ సిటిజన్ వేరు, డీనాచురల్ సిటిజన్ వేరు. బార్న్ సిటిజన్ ఏంటంటే కంప్లీట్గా ఇంకా కంట్రీకి సంబంధించిన వాడికి బార్న్ క్వాలిటీ ఉంది కాబట్టి ఇక వాడి లైఫ్ అక్కడే అన్నట్టు. అంటే ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా అనేది మనం వెళ్ళటం లేదనుకోండి, అసలు కంప్లీట్ మర్చిపోండి అమెరికాని. ఒక 2 సెకండ్లకి మనం ఇండియాలోనే ఉన్నాం అంటే చాలామంది అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే పోయారు, అంటే వాళ్ళకి అదే దేశం. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే బార్న్ అక్కడ పుట్టిన వాళ్ళకి ఇంకా అదే లైఫ్ అనమాట. కాబట్టి వాడు తప్పు చేసినా, హత్య చేసినా, ఇంకోటి చేసినా, లేకపోతే కేసులో ఉన్నా అక్కడే జైలు శిక్ష అనుభవిస్తాడు, అక్కడే ఉంటాడు, అక్కడే వెళ్ళిపోతాడు. సో ఆ బార్న్ వాళ్ళకి ఉండేటువంటి క్వాలిటీ. ఇప్పుడు అమెరికాలో యుఎస్ సిటిజన్ ఎవరైనా తప్పు చేశాడు, వారికి శిక్ష పడితే అక్కడే అనుభవిస్తాడు, అక్కడే ఉంటాడు వాడు. ఇంకా వారికి వేరే కంట్రీ తెలీదు, హాలిడేకి వెళ్ళడం తప్ప. ఓకే, చెప్పకపోతే మళ్ళీ కింద కామెంట్లో మెన్షన్ చేస్తారు. ఓకే, అయితే ఈ న్యాచురలైజేషన్ వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీ నుంచి వచ్చి ఈ కంట్రీలో వాళ్ళకు ఉండాల్సినటువంటి సిటిజన్షిప్ ఏదైతే ఉందో అది మాకు అవసరం లేదు, మాకు మీ కంట్రీ సిటిజన్షిప్ ఇవ్వండి, మేము మీ కంట్రీలో బతుకుతాము అని చెప్పి తీసుకుంటారు. కాబట్టి దే హ్యావ్ టు ఓబే ద లా, వాట్ ఎవర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో కంపల్సరీ మనం రెస్పెక్ట్ చేయాలి. అది కూడా ఈ న్యాచురలైజేషన్ కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో అంటే అబద్ధం ఆడకుండా, ఎక్కడ తప్పు డాక్యుమెంట్లు ఇవ్వకుండా తీసుకోవాలన్నమాట. ఓకే, అయితే ఎట్లా వీళ్ళు అలా ఎలా మన డీనాచురలైజ్ చేస్తారు అంటే మనకి న్యాచురలైజేషన్ సర్టిఫికేట్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా మనం ఒక ఓత్ అనేది తీసుకుంటాం. మన పార్లమెంట్లో మన ఎమ్మెల్యేలు చేస్తూ ఉంటారు కదా, జనరల్గా చూస్తూ ఉంటాం. పొలిటీషియన్స్ శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల విధేయుడుగా ఉంటానని XYZ అంతా చాటవార్తం అంతా చెప్తుంటారు కదా. నిజంగా ఫాలో అయితే ఇంతమంది ఇన్ని స్కాములు ఎందుకుంటారు? సరే, అది వేరే టాపిక్. అలాగా మనం కూడా ఈ న్యాచురలైజేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే మనం ఇన్ ద సెన్స్ ఎవరెవరైతే పాస్పోర్ట్లు తీసుకుంటారో వాళ్ళు ఈ ఓత్ అనేది చేస్తారనమాట. దానికి అమెరికాలో అయితే USCIS ఆఫీసర్లు వచ్చి చేపిస్తారు నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్స్. యూకేలో అయితే కౌన్సిల్లో వాళ్ళ కౌన్సిల్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ ఆత్ చదివిస్తూ ఉంటారు అనమాట. అంటే మనం వాళ్ళు చెప్పేదంతా చెప్పేసిన తర్వాత ఒక న్యాచురలైజేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు. అంటే మనం ఉన్న ఎగ్జిస్టింగ్ సిటిజన్షిప్ నుంచి న్యాచురలైజ్ అయినట్టు అనమాట. అంటే మీరు అక్కడ ఆత్ చేసేటప్పుడు ఏం చెప్తారు అంటే నేను శాసనం ద్వారా నిర్మితమైన దాని మీద ప్రమాణం చేసి నేను ఎప్పుడు తప్పులు చేయను, క్రిమినల్ పనులు చేయను, దొంగ పనులు చేయను, ఈ కంట్రీని రెస్పెక్ట్ చేస్తాను, ఈ కంట్రీ లా జనరల్ ఆత్ అనమాట. అది అంటే ఏంటంటే మనం ఒక కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ని కాపాడుతాను, నేను ఈ కంట్రీకి ఎటువంటి హార్మ్ చేయను అనే ఉద్దేశంతో మనం చెప్తాము. చెప్పిన తర్వాత న్యాచురలైజేషన్ అవుతాము, అదైతే కామన్. ఆ ఆత్ మనం అక్కడ చెప్తున్నాము కానీ పాటించలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళకి హక్కు అనేది ఉంటుంది అనమాట. న్యాచురలైజేషన్ ఆ అప్లికేషన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎప్పుడైనా సరే వాళ్ళకి డీన్యాచురలైజేషన్ చేసేటువంటి హక్కు ఉంటుంది. ఇప్పుడు ఏ దాని వల్ల డీన్యాచురలైజేషన్ చేస్తారు అంటే జనరల్గా వెరీ సీరియస్ క్రైమ్, హేస్టీ క్రైమ్స్ ఏమైతే ఉంటాయో అంటే మాదక ద్రవ్యాలు కానీ, చిన్నపిల్లల సెక్స్ అబ్యూజులు కానీ,
తర్వాత బాగా పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు కానీ లేకపోతే తీవ్రవాదులకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ ఆ కంట్రీకి సంబంధించిన ఏదైనా ఇట్లాంటి వెరీ హెవీ సీరియస్ థ్రెట్లు ఏమైనా ఉంటే ఇట్లాంటి వాటిల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే వాళ్ళని డినాచురలైజ్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్గా ఒక జరిగిన కేసు అంటే ఈ జూన్ 11th ఏమైంది వచ్చినట్టుంది. ఆయన 2 రోజులకో 3 రోజులకో ఒక పర్సన్ని డినాచురలైజ్ చేశారు. పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు. ఎందుకు చేశారు అంటే అతను ఎప్పుడో న్యాచురలైజేషన్ అప్లై చేయకన్నా ముందు అతని మీద ఒక చైల్డ్ సెక్స్ అబ్యూస్ కేసు ఒకటి ఉందట. దాన్ని వీళ్ళు గ్రీన్ కార్డ్ నుంచి పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు జనరల్గా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు వెనకాల మన క్రిమినల్ హిస్టరీ ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ క్రిమినల్ కేసెస్? నో. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్రిమినల్ కేస్ ప్లీజ్ మెన్షన్ అని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి అప్లికేషన్ ఫామ్లో ఉంటాయండి ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ వాటిల్లో. ఈవెన్ ఇప్పుడు జాబ్లో అప్లై చేసినా కూడా పెడుతున్నారు డూ యూ హ్యావ్ ఎనీ క్రిమినల్ హిస్టరీ అని. అలాగా ఇతను మెన్షన్ చేయలేదు కాబట్టి నువ్వు అప్పుడు మిస్రిప్రజెంటేషన్ చేసావు, అందుకని చెప్పేసి నీ సిటిజన్షిప్ మేము రివోక్ చేసి డినాచురలైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి. సో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిఆర్ ఇస్తారా లేకపోతే డిపోర్ట్ చేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు కానీ బట్ డినాచురలైజేషన్ అయితే చేస్తారనమాట. అయితే ఇప్పుడు మనకి సంబంధించిన టాపిక్కే తీసుకుంటే మన ఇండియా వాళ్ళు H1B మీద వచ్చారు, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారు, తర్వాత సిటిజన్షిప్ వచ్చింది, సిటిజన్స్ అయ్యారు. చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు మన వాళ్ళ అలాగా. అయితే అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని సింపుల్గా తీసుకొని పోయి ఇవన్నీ సివిల్ కోర్టులో సార్ట్అవుట్ చేసుకునేటువంటి విషయాలు అనమాట. వీటికి ఫెడరల్ కోర్టుకి మరి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా నాకైతే తెలియదు, బట్ జనరల్లీ సివిల్ కోర్ట్ మ్యాటర్స్ అన్నమాట ఇవి. జనరల్గా అంత ఈజీగా తీసుకుపోయి అరే నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి అయితే డినాచురలైజేషన్ అయితే చెయ్యరు. బట్ అకార్డింగ్ టు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారము ఈ కండిషన్స్ అయితే మాత్రం అప్లికబుల్ డెఫినెట్గా అవుతాయి. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కనుక దాచిపెట్టినా, మీరు ఏమైనా సీరియస్ క్రైమ్స్లో కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా, అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు ఉందండి, కోర్టుకి వెళ్ళారు, సెటిల్ అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నాము. ఫిలప్ చేసేటప్పుడు చాలా మంది అక్కడ అడుగుతారు కదా డూ యూ హ్యావ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అంటే నో అని పెడతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కేసు ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా ఇంకెందుకు పెట్టడం, మనకేం లేదు కదా అని. కానీ యాజ్ పర్ ది రూల్ ఏంటంటే మీరు దాని మీద ఎస్ అని పెట్టి దిస్ ఈజ్ ద కేస్ డ్రింక్ అండ్ డ్రైవ్, నేను ఈ డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికాను బట్ కోర్టుకి వెళ్ళాను, కేసు సెటిల్ అయిపోయింది, వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారు రాయడానికి, కేసు సెటిల్ అయిపోయింది, దేర్ ఈ నో కన్విక్షన్, లేకపోతే ఒకవేళ కన్విక్షన్ ఉంటే ఒక 1-2 months జైలు వేసారనో ఏదో డీటెయిల్స్ అయితే రాయాలన్నమాట. ఒకవేళ మీరు నో అని పెట్టారనుకోండి మీరు మిస్రిప్రజెంటేషన్ అంటే మీ ఆ కంట్రీని మీరు మోసం చేసినట్టు అనమాట. మీ మీద కేసు ఉంది కాబట్టి ఎప్పటికైనా యు ఆర్ ఎ డేంజరస్ పర్సన్ టు ద కంట్రీ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు మిస్రిప్రజెంటేషన్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇది కనుక ఇంకా డీప్కి వెళ్ళి వాళ్ళు ఏమైనా చెయ్యాలి వీళ్ళని కంపల్సరీ అనుకుంటే మాత్రం మనం దొంగ డాక్యుమెంట్లు పెట్టినా దొంగ సర్టిఫికెట్లు పెట్టినా ఎప్పుడుదో పాత ఇష్యూ తవ్వి తీయాలి అంటే జనరల్గా తీయచ్చు, కానీ అంత దూరం అయితే పోరు నేను అనుకోవటము. ఒకవేళ ఇలాంటి డినాచురలైజేషనే జరగాలి అని అనుకుంటే మాత్రం క్రిమినల్ కేసెస్ కానీ నేను చెప్పినట్టు మాదక ద్రవ్యాల కేసులు కానీ అలాంటి వాటిల్లో ఎవరైనా అంటే ఇప్పుడు కంట్రీని మోసం చేసేటువంటి కేసుల్లో గనక ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ మధ్యనేవో కొన్ని అయినని కదా స్కామ్స్, అట్లాంటి స్కామ్స్లో వీటిలో అన్న ఇన్వాల్వ్ అయినా దేర్ మే బి ఏ ఛాన్స్ అనమాట. జైలు శిక్ష చేసి డినాచురలైజేషన్ చేసి మళ్ళీ అదేదో ఉంటుంది కదా కంట్రీ టు కంట్రీ ట్రీటీ ప్రకారం మన కంట్రీకి అప్పగించాలని ఇవన్నీ రూల్స్ చాలా ఉంటాయండి. మనకి దాంట్లోకి వెళ్తే అదో పెద్ద సబ్జెక్టు. ఓకే, అది కాబట్టి చాలా మంది డినాచురలైజేషన్ చేసేస్తున్నారు, ఇంకా మన పాస్పోర్ట్లు పోయినట్టే అది పోయినట్టే అని చెప్పేసి రూమర్లు బాగా క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసి టెన్షన్ పెడుతున్నారు. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏం లేదు. అన్లెస్ మీరు గనక తెలిసినా తెలియకపోయినా తప్పు, ఎందుకంటే అది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ అని నేను ఇంతకుముందు చెప్పాను కదా. అలాగా ఏమన్నా మీరు కనుక అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయకపోతే మే నాట్ బి దట్ విల్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ యూ, బట్ నాట్ 100% షూర్ అనమాట. సో ఇలాంటి సీరియస్ ఇష్యూస్ అయితే తప్ప డినాచురలైజేషన్ జరగదు. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది.
వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.